రామాయణ మహాభారతాలను పుక్కిటి పురాణ కథలని కొట్టిపారేసేవాళ్లు ఉన్నారు. అవి నిజంగా జరిగాయని మనస్ఫూర్తిగా నమ్మేవాళ్లు ఉన్నారు. కానీ వానర సైన్యం నిర్మించిన రామసేతు బయటపడటం, సాగర గర్భంలో శ్రీకృష్ణుడేలిన ద్వారక ఆనవాళ్లు కనిపించడంతో అందరి అనుమానాలు, సందేహాలు పటాపంచలైపోయాయి. వేల సంవత్సరాల క్రితం ఈ నేలపై రాముడు, కృష్ణుడు నడియారారని అంతా నమ్ముతున్నారు. కానీ ఇంకా కొన్ని సందేహాలు, రహస్యాలు అలానే ఉండిపోయాయి. ముఖ్యంగా కృష్ణుడేలిన ద్వారకా మహానగరాన్ని సముద్రంలో ఎలా నిర్మించారన్నది అంతుచిక్కని ప్రశ్న. ఇంతకీ కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతటి అద్భుతమైన నగరాన్ని ఎలా నిర్మించారు? అసలు ద్వారకా నగరి ఎలా ఉండేది? ఎవరి కోసం ఈ నగరాన్ని విశ్వకర్మ నిర్మించారు? సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం. సముద్రపు అలల మీద కళ్ళు చెదిరే మహానగరం. కురువంశ వినాశనానికి, యాదవుల వైభవానికి అదే సాక్షి. నిత్యం రత్నకాంతులతో వెలిగిపోయే దివ్య వైభవం. విశ్వకర్మ అద్భుత సృష్టికి ద్వారకా నగరమే నిదర్శనం. శ్రీకృష్ణుడు ఒక పురాణ పురుషుడు. మహాభారతం ప్రకారం చూస్తే ఆయన దేవదేవుడు. ప్రపంచ మానవాళికి భగవద్గీత అనే మహాద్భుత జీవిత సారాన్ని అందించినవాడు. కృష్ణతత్వం అనేది ఒక భక్తి ఉద్యమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి బోధించిన భగవద్గీత ఇప్పటికీ ఎంతో మందికి వ్యక్తిత్వ వికాస పుస్తకంగా ఉపయోగపడుతోంది. శ్రీకృష్ణుడు లేకుండా మహాభారతం లేదు. శ్రీకృష్ణుడు లేకుండా కురుక్షేత్ర సంగ్రామం లేదు. శ్రీకృష్ణుడు లేకపోతే అసలు ద్వాపర యుగమే లేదు. అలాంటి దేవదేవుడు పాలించిన ద్వారకా నగరం ఓ అద్భుతం. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మహాద్భుతం. రామాయణం నిజం, మహాభారతం నిజం, ద్వాపర యుగం నిజం, వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం, అద్భుతమైన మన నాగరికత నిజం. సుమారు 5000 సంవత్సరాల క్రితమే ఆ యుగం ముగిసింది. కానీ నాటి వైభవం నేటికి సముద్ర గర్భంలో సజీవంగానే ఉంది. మహాభారతంతో పాటు హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన స్పష్టంగా ఉంది. జరాసంధుడు కృష్ణుడికి వ్యతిరేకి. కృష్ణయ్యను ఓడించడానికి నిత్యం మధుర నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు. ఆ యుద్ధంలో ఎంతోమంది మధురాపురి వాసులు తమ ప్రాణాలను కోల్పోయేవారు. అతని బారి నుంచి మధుర వాసులను రక్షించడానికి ఒక కొత్త నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించాలని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా విశ్వకర్మను పిలిపించి ఒక సురక్షితమైన, సుందరమైన నగరం నిర్మించమని సూచించాడు. నగర నిర్మాణం కోసం భూమిని ఇవ్వాలని కృష్ణుడు కోరగానే సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమిని ఇచ్చినట్టు మన పురాణాల్లో ఉంది. అలా గోమతీ నది సముద్రంలో కలిసే చోట విశ్వకర్మ నిర్మించిన అద్భుత నగరమే ద్వారకాపురి. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. రత్నస్తంభాలు, వజ్రతోరణాలు, సాటిలేని కళా నైపుణ్యం, సముద్రం మధ్యలో మహానిర్మాణం. జగన్నాథుడి జగదేక సృష్టికి నిదర్శనమే ద్వారకాపురి. ద్వార్ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఆ పేరు వచ్చింది.
అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి అనే పేర్లున్నాయి. దీన్ని నిర్వహణా సౌలభ్యం కోసం 6 విభాగాలుగా విభజించారు. ఇందులో నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకను విశ్వకర్మ అత్యద్భుతంగా నిర్మించాడు. నేటికి ఆ మహానగర కట్టడాలు సముద్ర గర్భంలో చెక్కుచెదరకుండా సజీవంగానే ఉన్నాయి. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది. రత్నకాంతులతో రాత్రి పగలు అనే తేడా లేకుండా వెలిగిపోయే దివ్య వైభవం ద్వారకా నగరం సొంతం. అప్పట్లో ఈ నగరాన్ని స్వర్ణ ద్వారకగా పిలిచేవారట. భూమి పుట్టినప్పటి నుంచి ఇంత పెద్ద నగరం ఎక్కడా కనిపించలేదు. ఈ నగరంలో ఏకంగా 9 లక్షల రాజభవనాలు ఉండేవట. సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ద్వారకాపురి నిర్మాణం జరిగిందని చెబుతారు. కృష్ణుడి అష్టభార్యలతో పాటు 16,000 మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉండేదట. అంతేకాదు, వజ్రాలు, రత్నాలను రాసులుగా పోసి అమ్మిన కాలమది. విశ్వకర్మ ఆ నగరాన్ని పూర్తిగా బంగారం, వజ్రాలు, ముత్యాలు, అపురూప రత్నాలతో నిర్మించారు. ప్రతి భవనాల గోడల మీద శ్రీకృష్ణుడి మహిమలకు సంబంధించిన చిత్రాలను బంగారు పూతతో శిల్పాలుగా చెక్కారు. పొడవైన అతి పెద్ద వీధులు, వీధుల వెంట బారులు దీరిన చెట్లు, మధ్య మధ్యలో ఉద్యానవనాలు, వాటి మధ్యలో రాజభవనాలు, ప్రతి వర్గానికి ప్రత్యేకమైన నివాస గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి అద్భుతమైన నగరం ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఆ నగరంలో కొన్నేళ్ల పాటు నిత్యం సందళ్ళు, సంతోషాలు తప్ప శోకాలు, దుఃఖాలు ఎక్కడా కనిపించేవి కాదట. శ్రీకృష్ణుడి పాలనలో యాదవులంతా అష్ట ఐశ్వర్యాలతో తొలతూగేవారట. భారతదేశంలో 1000 ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉందన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కాలగర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది ద్వారకా నగరం. ఎంత అద్భుతంగా నిర్మించినా, ఎంత పెద్ద నగరమైనా ఏదో ఒకరోజు కాలవర్గంలో కలిసిపోవాల్సిందే. విశ్వకర్మ నిర్మించిన ద్వారకా విషయంలోనూ అదే జరిగింది. ఓ సునామీ మొత్తం నగరాన్నే ముంచేసింది. చరిత్రలో నిలిచిపోవాల్సిన నగరం సముద్రంలో కలిసిపోయింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే ఆ ప్రళయ బీభత్సాన్ని కళ్ళారా చూసింది అర్జునుడే. అసలు ద్వారక ఎలా సముద్రంలో కలిసిపోయింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రళయానికి కారణం ఏంటి? క్రీస్తు పూర్వం 3138 సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగిందన్నది మనకు చరిత్ర చెబుతున్న లెక్క. యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు. కృష్ణుడు పరిపాలించినంత కాలం ఆ రాజ్యం సుఖ సంతోషాలతో హాయిగా ఉండేది. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠం చేరిన అనంతరం ఆయన పాలించిన సుందర ద్వారక రాజ్యం కూడా తిరిగి సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇందుకు కౌరవులను కోల్పోయిన గాంధారి శాపమే కారణమని పురాణాల్లో ఉంది. यादव वंश का नाश होगा, तुम्हारा नगर भी समुद्र में डूब जाएगा।
ఏదో ఒక సాధారణ ఉప్పెనతో శ్రీకృష్ణుడి ద్వారక సముద్రంలో మునిగిపోలేదు. ఆనాడు అంతరిక్షంలో భయంకర కల్లోలం ఏర్పడింది. అది అష్టగ్రహ కూటమి సృష్టించిన మహావిలయం. ద్వారక నగరాన్ని ముంచెత్తడానికి ఓ ప్రళయాగ్ని పుట్టింది. అది సముద్ర గర్భాన్ని అల్లకల్లోలం చేసింది. రాకాసి అలలు అందమైన ద్వారకపై దాడి చేశాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తీరం భీకరంగా మారిపోయింది. ద్వారక నిర్మాణం కోసం శ్రీకృష్ణుడు అడగ్గానే తాను వెనక్కి వెళ్ళి ఆ భూమిని ఇచ్చిన సముద్రుడు మళ్ళీ తానిచ్చిన మొత్తం భూమిని తిరిగి తీసేసుకున్నాడు. విశ్వకర్మ సృష్టించిన అద్భుతాన్ని తనలో కలిపేసుకున్నాడు. అక్కడితో ద్వారక కథ ముగిసిపోయింది. ఓ మహానగరం కాలగర్భంలో కలిసిపోయింది. ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోకముందు చాలానే కథ జరిగింది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత కౌరవుల తల్లి గాంధారిని శ్రీకృష్ణుడు పరామర్శిస్తాడు. ఆ సమయంలో ఆమె కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నీవు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, మరి అలా ఎందుకు చెయ్యలేదని ప్రశ్నిస్తుంది. ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో చేసిన కర్మఫలమే ఇది అని కృష్ణుడు సమాధానమిస్తాడు. దానికి శాంతించని గాంధారి నీ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమైపోవాలి అంటూ శపిస్తుంది. అలా ఆమె శాపమే యాదవుల్లో చిచ్చురేగేలా చేసింది. పదవుల కోసం గొడవలు, ఒకరికొకరు చంపుకునే వరకు వెళ్ళింది. దాంతో కృష్ణ భగవానుడు అది చూడలేక తను ఈ లోకం వీడి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. అలాగే తన తరువాత ద్వారకా నగరం అంతమవుతుంది అని అర్జునుడికి తెలిపినట్టు పురాణాల్లో ఉంది. ప్రళయానికి ముందు సముద్ర తీరంలో భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లోని మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చెయ్యాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపుతో ద్వారకకు వచ్చిన అర్జునుడు కూడా విషయం తెలుసుకున్నాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కృష్ణుడు సూచించాడు. దీంతో ద్వారకా ప్రజలను, సంపదను అర్జునుడు సురక్షిత ప్రాంతాలకు తరలించాడట. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడి కళ్ల ముందే జరిగింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. శ్రీకృష్ణుడి తరువాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల మొత్తం సామ్రాజ్యం పతనమైనట్టు చెబుతారు. యాదవ సామ్రాజ్య పతనం తరువాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. అలా కృష్ణుడు తన అవతారానికి ముగింపు పలుకుతాడు. కృష్ణుడి శంఖం పాంచజన్యం ఏమైంది? దుష్ట శిక్షణ చేసిన సుదర్శన చక్రం ఎక్కడుంది? ఆ వివరాలు స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. కెరటాల అడుగున, కనుచూపు మరుగున ఆ ద్వారకా మహానగరం నిద్రపోతోంది. అది కృష్ణుడు ఏలిన ద్వారక. ఆ శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక. కృష్ణుడు ఊదిన శంఖం, శిశుపాలను చంపిన చక్రం ఇంకా సముద్రం అట్టడుగున ఎక్కడో రహస్యంగా ఉన్నాయి. ఆనాటి సిరి సంపదలు కూడా సాగర గర్భంలోనే దాగున్నాయి. ఇవన్నీ కట్టుకథలు కాదు, పుక్కిటి పురాణాలు అసలే కాదు. కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన మహాభారత ఘట్టానికి, మహాసంగ్రామానికి, ద్వాపర యుగానికి సజీవ సాక్ష్యమే సముద్ర గర్భంలోని ద్వారకా మహానగరం.
ద్వారక సముద్ర గర్భంలో శిథిలమై ఇప్పటికి 5,000 సంవత్సరాలు దాటిపోయింది. నేటి గుజరాత్ రాష్ట్రంలోని నవీన ద్వారక అదే. ఇప్పటికీ అక్కడి సముద్ర తీరంలోని గాలి కృష్ణలీలలు గానం చేస్తూ ఉంటుంది. అక్కడి సముద్రపు అలల చప్పుడు శ్రీకృష్ణుడి మువ్వల సవ్వడిలా వినిపిస్తూనే ఉంటుంది. ఆ గోపాలుడు నడయాడిన నేలపై అడుగు పెడితే మనకు సరికొత్త అనుభూతి పరిచయమవుతుంది. ప్రస్తుతం ఆ నవీన ద్వారక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. అక్కడి మట్టిలోని ప్రతి ధూళి రేణువు కూడా పరమ పవిత్రంగా కనిపిస్తుంది. సముద్రం ఒడ్డున ఉన్న ఆలయాల్లో నిర్మాణ శైలి మనసు దోచుకుంటుంది, కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ప్రతి సూర్యోదయం, ప్రతి సూర్యాస్తమయం అత్యద్భుతంగా అనిపిస్తుంది. అక్కడి గాలి కూడా వేణుగానంలానే వినిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చిపోయే పిల్లగాలులు గోపికల్లా గిలిగింతలు పెడుతుంటాయి. ద్వారకలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా హరే రామ హరే కృష్ణ స్మరణలే వినిపిస్తాయి. అక్కడ నిర్మించిన ఆలయాలే కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. ఇక ఆనాడు విశ్వకర్మ నిర్మించిన నగరం ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. గోమతీ నది అరేబియా మహాసముద్రంలో కలిసే చోట వెలసిన శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారైనా దర్శించుకోవాలని అంతా కోరుకుంటారు. అక్కడి నదిలో స్నానమాచరించి జన్మ జన్మల పాపాలను కడిగేసుకుంటారు. ఇక సముద్రం వైపు చూస్తే చాలు, మనకి శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకనే మదిలో మెదులుతుంది. అసలు అంతటి మహానగరాన్ని విశ్వకర్మ ఎలా నిర్మించాడన్న సందేహం కలుగుతుంది. ఆనాడు ద్వారక రాజ్యం ధన కనకరాశులతో తొలతూగేది. ఇప్పటి కాలంలో ఏ ఒక్కరూ విలువ కట్టలేనంత సంపద అది. ఓ నగరమంతా సముద్రంలో కలిసిపోయినప్పుడు మరి ఆ సంపదంతా ఏమైపోయింది అనే సందేహం అందరికీ కలుగుతుంది. శ్రీకృష్ణుడు వేణువు ఊదితే చెవిలో అమృతం పోసేలా ఉండేదట. మరి ఆ దేవదేవుడు తాకిన వేణువు ఎక్కడుంది? మహాకురుక్షేత్రం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఊదిన శంఖం ఏమైపోయింది? గోపాలుడి మీద అపనిందకు కారణమైన శమంతకమణి ఎక్కడుంది? వీటితో పాటు నాటి సిరి సంపదలంతా ఇప్పుడు ఎక్కడున్నాయన్న ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నాయి. ద్వారక నగరం నిజమైతే అవి కూడా నిజమే అవ్వాలి కదా. ఇప్పటికీ సముద్రం అడుగున ద్వారక నగరానికి సంబంధించిన ఆనవాళ్లు చాలానే దొరికాయి. ఆనాటి ద్వారక ప్రజలు వినియోగించిన వస్తువులు కూడా బయటపడ్డాయి. మరి ఆ సిరి సంపదలన్నీ ఏమైపోయినట్లు? సముద్ర గర్భంలోనే ఉన్నా మన కంటికి కనిపించడం లేదా? మరింత లోతుగా గాలిస్తే ఈ ప్రపంచాన్ని కొనేసేంత సంపద మన చేతికి చిక్కుతుందా? మరి ఆ సంపదంతా ఎక్కడుందో వెతకడం ఎలా? ఇలాంటి ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నా జవాబులే దొరకడం లేదు. శ్రీకృష్ణుడు దేవదేవుడు, అందుకే అతనికి ద్వారక మునిగిపోతుందన్న విషయం ముందే తెలుసు. ఇదే విషయాన్ని అర్జునునికి చెప్పి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పాడట. కృష్ణుడు చెప్పినట్లే అర్జునుడు అందరినీ అక్కడ్నుంచి తరలించాడు. అదే సమయంలో అక్కడి సంపదను కూడా బయటకు తెచ్చాడన్న కథనం కూడా ఒకటి ఉంది. ఓవైపు తనకు ప్రియాతి ప్రియమైన కృష్ణుడు అవతారం చాలిస్తున్నాడని తెలుసు. మరోవైపు ఆ శ్రీకృష్ణుడి రాజ్యం సముద్రంలో కలిసిపోతుందని తెలుసు. అలాంటి సమయంలో అర్జునుడు సంపదను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాడా అన్న సందేహాలు ఉన్నాయి. అలా అర్జునుడు ఆ సంపదను తరలించకపోతే అది సముద్ర గర్భంలోనే ఎక్కడో భద్రంగా ఉన్నట్లే. ఒకప్పుడు కృష్ణుడు ఏలిన రాజ్యంగా చెప్పే ద్వారకా నగరం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంలానే మిగిలిపోయింది. భారతంలో వర్ణించిన ద్వారకా నగరం నిజంగా ఉండేదా?
లేదా ఇది ఒక కల్పిత కథ అనేది తెలుసుకునేందుకు ఎంతో మంది ఎన్నో అన్వేషణలు పరిశోధనలు చేశారు. చివరకు అది నిజమేనని తేలింది. నవీన ద్వారకాకు సమీపంలోనే సముద్రం అట్టడుగున ఓ మహానగరం బయటపడింది. అదే ద్వారకా అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా అక్కడ శిథిలమైన నగరం మాత్రం వేల ఏళ్ల నాటిదని గుర్తించారు. ఐదు వేల ఏళ్ల క్రితం ముగిసిన ద్వాపర యుగం. అది అనంత జ్ఞాన సంపదకు కేంద్రం. అందులో దాగి ఉన్న రహస్యాలు చాలానే ఉన్నాయి. దానికోసం కలియుగంలో అన్వేషణ కొనసాగుతోంది. నాటి రహస్యాల గుట్టు విప్పేందుకు సముద్రం లోతుల్లో వేట కొనసాగుతోంది. ఈ వేట ఇప్పుడు మొదలైంది కాదు, 19వ శతాబ్దంలోనే ఆరంభమైంది. 1960లో పుణేలోని దక్కన్ కాలేజీ సముద్ర గర్భంలో తొలిసారిగా తవ్వకాలు జరిపింది. 1979లో భారత పురావస్తు శాఖ మరో ప్రయత్నం చేసింది. ఈ తవ్వకాల్లో వారికి పురాతన కాలం నాటి పాత్రలు కొన్ని లభించాయి. కొన్నేళ్ల పాటు సాగిన అన్వేషణ చివరకు ఫలించింది. పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికిన వస్తువులు క్రీస్తు పూర్వం 2000 నాటివిగా భావిస్తున్నారు. వాటితో పాటు సముద్రం అడుగున రాతి దిమ్మెలు, స్తంభాలు వంటి శిథిలాలెన్నో దొరికాయి. ఓ పెద్ద మహానగరమే కనిపించింది. ఈ శిథిలాలు ఏ కాలానికి చెందినవన్న దానిపైనే స్పష్టత రాలేదు. కానీ ద్వారక వాసులు మాత్రం ఇది ఖచ్చితంగా ఆనాటి ద్వారక నగర ఆనవాళ్లేనని బలంగా నమ్ముతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీసిన అవశేషాల్లో కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు, కొన్ని మానవ ఎముకలు కూడా ఉన్నాయి. సుమేరియన్, ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే కూడా ఇవి అతి ప్రాచీనమైనవి. అప్పట్లో సముద్రాల్లో ఏర్పడిన భారీ సునామీల కారణంగా కొన్ని ప్రాచీన నగరాలు సముద్రంలో మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. ద్వారక విషయంలోనూ అదే జరిగింది. ఈ నగరానికి సంబంధించి మరిన్ని ఖచ్చితమైన ఆధారాలు సేకరించేందుకు 2007లోనూ తవ్వకాలు జరిపారు. ద్వారక భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉంది. దాని స్థానం పురాణాల్లో వర్ణించినట్లే ఉంది. ద్వారక నగరానికి సమీపంలో గోమతీ నది ఉంది. ఇది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. దీనికి 200 చదరపు మీటర్ల పరిధిలో తవ్వకాలు జరిపారు. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ కళాఖండాలు బయటపడ్డాయి. ఇవి ఏ కాలం నాటివి అన్నవే ఇప్పుడు తేలాల్సి ఉంది. సుమారు 15,000 సంవత్సరాల క్రితం సముద్రపు ఉపరితలం 100 మీటర్ల దిగువకు ఉండేది. ఏళ్లు గడిచే కొద్దీ మెల్లమెల్లగా ఆ ఉపరితలం పెరుగుతూ వచ్చింది. 7,000 సంవత్సరాల క్రితమైతే సముద్ర ఉపరితలం ప్రస్తుత ఉపరితలం కంటే ఎత్తుగా ఉండేది. ద్వారక నగరం మునిగిపోయిన తరువాత సముద్ర ఉపరితలం ఎత్తు మళ్లీ పెరిగింది. అయితే ఇప్పుడు ఆ సముద్రం అడుగున దొరికిన ఆనవాళ్లు ఆనాడు శ్రీకృష్ణుడు ఏలిన మహానగరానివేనా అని తేలితే మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశముంది. ఇది కృష్ణుడు ఏలిన ద్వారకా నగరం యొక్క రహస్యాలపై స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.